హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి శ్రావణ మాస ప్రసాదాల వీడియోలో భాగంగా 5వ రోజు ప్రసాదం అండి. ఇది వచ్చేసరికి మనకి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం. ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసంని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని చిన్న గ్లాస్తో పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోనే సగ్గుబియ్యం 1.5 గ్లాస్ వేసుకొని దీనిని కూడా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనం పెసరపప్పు వేసాం కదా అదే కుక్కర్లోనే వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఎక్కువ వేయడం, ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసాం కదండి, ఎక్కువ వేయడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సగ్గుబియ్యం వేయడం వల్ల. ఇంతకుముందు పెసరపప్పుకి నీళ్లు కొలిచి వేసాం కదండి, ఒక గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసులు నీళ్ళు అనేసి, తర్వాత సగ్గుబియ్యం కూడా 1.5 గ్లాస్కి 1 గ్లాస్ వేస్తే మనకి సరిపోతుందన్నమాట. తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 2 నుంచి 3 విజిల్స్ వస్తే మనకి పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోతుందండి. పెసరపప్పు సగ్గుబియ్యం ఉడికేలోపు బెల్లం కరుగు పెట్టుకుందాం. బెల్లం అయితే మనకి 1 గ్లాస్ పెసరపప్పు 1.5 గ్లాస్ సగ్గుబియ్యం వేసుకున్నాం కదా, దాని కొలతల ప్రకారం అయితే 2 గ్లాసుల బెల్లం అయితే పర్ఫెక్ట్గా స్వీటు మైల్డ్గా చాలా బాగుంటుందండి. అంత వేసుకుంటే సరిపోతుంది. బెల్లం కూడా కరిగేలోపు మనం కొబ్బరి పాలని తీసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ వేసి వడకట్టుకుంటే మనకి కొబ్బరి పాలు అయితే చక్కగా రెడీ అయిపోతాయండి. బెల్లం కూడా కరిగిపోయింది. తర్వాత పెసరపప్పు కూడా విజిల్ వచ్చేసిందనమాట. చూడండి చక్కగా ఉడికిపోయింది పెసరపప్పు సగ్గుబియ్యం అయితే. మామూలుగా మనం సగ్గుబియ్యం నానబెట్టి వేస్తాం కదా, నానబెట్టిన అవసరం లేదండి. కొంచెం మీడియం సైజు తీసుకున్నామంటే నానబెట్టిన అవసరం లేదు, చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఉడికిపోయిన పెసరపప్పు సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, దాన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా వీటిని వడగట్టి వేసుకోవాలని. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు పెసరపప్పు సగ్గుబియ్యం చక్కగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో పెసరపప్పు వేసామో అదే గ్లాస్తో 1 గ్లాసు మామూలు ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, ప్యాకెట్ పాలు కానీ ఆవు పాలు కానీ ఏవైనా 1 గ్లాసు వేసుకోవాలి. అవి వేసుకొని చక్కగా కలిపిన తర్వాత ఒకే ఒక్క ఉడుకు రానివ్వాలి. ఇది ఉడకడానికి ఒక 2 to 3 మినిట్స్ పడుతుందండి, ఎందుకంటే సిమ్లోనే కొంచెం ఉడుకు రానివ్వాలన్నమాట. తర్వాత దీనికి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. అందుకోసమని చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి అండి, దీనికి మెయిన్ ఫ్లేవర్ అనేది నేతిలో వేయించిన పచ్చి కొబ్బరే అంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇవి వేయించుకునే లోపు మనకి చూడండి ఇలా ఉడుకు పడితే సరిపోతుంది. ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇలాచి పౌడరు, మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పచ్చి కొబ్బరి ఉంది కదా అది వేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకేముంది స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇంకొక నిమిషంలో అనంగా కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నవి ఒక 250 ml ఉన్నాయి కదా అవి వేసి చక్కగా మిక్స్ చేసి జస్ట్ 1 నిమిషం పాటు స్టవ్ పై ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది. కొబ్బరి పాలు వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ప్రసాదంగా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, శ్రావణ మాస ప్రసాదాల వీడియోలో భాగంగా 5వ వీడియో కూడా మనం కంప్లీట్ చేసేసాం. ఈ శ్రావణ మాస ప్రసాదాల వీడియోలు మీకు కన్నా యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. కొత్తగా నేర్చుకొని ప్రసాదాలు చేస్తున్న వారికి కూడా కొంచెం యూజ్ అవుతుందండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా. ఇంతే అండి ఇవాల్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.